వింగ్స్ ఇండియా 2026 ఈ రోజుతో అఫీషియల్ కి సంబంధించినవన్నీ కంప్లీట్ అవుతుంది. రేపు ఎల్లుండి అంటే 30-31 తేదీల్లో మొత్తం కూడా సామాన్యులని లోపలికైతే అలౌ చేస్తాం. సో దీనికి సంబంధించి 1000 రూపాయల టికెట్ ఇప్పటికే బుక్ మై షోలో పెట్టారు. దాదాపుగా టికెట్స్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక బిజినెస్ టికెట్ వచ్చి 3500 రూపాయలు. సో ప్రస్తుతం ఇప్పుడే అంటే రెండవ రోజుకి వచ్చేసరికి మొదటి రోజు లోపలికి అలౌ చేశారు. సో రెండో రోజుకి వచ్చేసరికి పర్టికులర్ గా పియూసీ పాస్ అని ఒకటి ఉంటుంది, అది ఉన్న వాళ్ళని లోపలికి అయితే అలౌ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం రేపటి నుంచి ఎవరైనా జనాలను అలౌ చేసినా కూడా ఈ గేట్ బయట వరకు మాత్రమే అలౌ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచే ఈ ఫ్లైట్స్ అన్నిటిని చూడాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా కొన్ని బయట దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్లిపోతాయి. కేవలం మన ఇండియాకి సంబంధించినవి అలాగే హాల్ హెచ్ఏఎల్ కి సంబంధించిన మాత్రమే ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం గేట్ బయట ఎవరైతే ఉన్నారో అంటే ఈ గ్రిల్స్ ఉన్నాయో గ్రిల్స్ అవతల నుంచి ఎవరైతే చూస్తున్నారో సో సేమ్ అలాగే రేపైతే 1000 రూపాయల టికెట్ కొనుక్కొచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి చూడాల్సి ఉంటుంది. సో వర్త అంటే దూరం నుంచి అయినా సరే చూస్తాము ఫోటోలు తీసుకుంటాము అనుకున్న వాళ్ళకైతే నో ఇష్యూ. లేదు అనుకుంటే మాత్రం 1000 రూపాయలు దండగే. ఎందుకంటే అక్కడి నుంచి మనం ఫోటో తీసుకున్నా విజువల్ తీసుకున్నా పెద్దగా యూజ్ అయితే ఉండదు కాబట్టి సో అది ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. స్పాట్ లో కూడా టికెట్స్ అయితే ఇస్తామని వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు. బట్ అది దానిపైన అయితే క్లారిటీ లేదు. బట్ ఏదేమైనా సరే ఈ గ్రిల్స్ దాటి అక్కడ ఫోటో తీసుకున్న పర్సన్ ఏదైతుందో సేమ్ అలాగే ఫోటోలు గానీ వీడియోలు గానీ తీసుకోవాల్సి ఉంటుంది. మీ వీలుని బట్టి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోవద్దు.